హాయ్ హలో నమస్తే. నేను మీ రమేష్. మీరు చూస్తున్నారు నా ఛానల్ ఆర్వీబీ టీవీ. అసలు నేను మూవీ రివ్యూలు చేయొద్దు అనుకున్నాను. ఎందుకంటే ఏ ఒక్కరి కష్టాన్ని కూడా తక్కువ చేయొద్దు. సినిమా బాగా లేకున్నా ఏ డైరెక్టర్ కూడా కష్టపడి తీసేది సినిమా ఫ్లాప్ కావాలని కాదు. కానీ అసలు ఈరోజు ఎందుకు రివ్యూ చేయాల్సి వస్తుందంటే, నేను కొన్ని రివ్యూలు చదివాను. వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి సినిమా నైతికతను దెబ్బతీసే విధంగా రివ్యూలు చేస్తున్న వారి కోసం నేను రివ్యూ చేయాల్సి వస్తుంది తప్పితే ఇది ఏదో సినిమాల గురించి మాట్లాడాలని కాదు. నేను శంకర్ గారిని ఒకటి అడగాలనుకుంటున్నాను. సార్, మీరు ఎప్పుడో ఓ 15 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద ఆల్రెడీ చెప్పారు మన దేశం కుంటిదైపోయిందని. కాదు, గుడ్డిది కూడా అయిపోయింది. ఎందుకో చెప్పనా సార్? మీరెందుకు సార్, మీరు ఆల్రెడీ నిరూపించుకున్నారు మీరు ఎంత పెద్ద డైరెక్టరో. మీరెందుకు సార్ దేశానికి మంచి చేయాలని కోరుకుంటారు? వీళ్ళకు మరో వెనిజిల్ అయినా పర్లేదు, కానీ దేశానికి మంచి చెప్పే సినిమాలు వీళ్ళకి నచ్చాయి. ఎందుకంటే వీళ్ళకు ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఎంత బాగా పనిచేయగలుగుతాడు, నిజంగా వీళ్ళు కష్టపడితే, ఎలక్షన్ ఆఫీసర్ గట్టిగా నిలబడితే ఎలక్షన్ని రూపురేఖలు ఏ విధంగా మార్చగలడు, ఈ దేశాన్ని ఏ విధంగా మార్చగలడని మీరు చెప్తారు. కానీ వాళ్ళకి అదెందుకు నచ్చుతుంది సార్? వాళ్ళకి అది నచ్చది. ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద ఎవడన్నా ఎలా ఉచ్చబోయచ్చు? కొన్ని వందల మంది ముంగట ప్రభుత్వ ఉద్యోగిని అవమానించినా ఏం కాదని, ఒక పోలీస్ ఆఫీసర్ని ఏం చేసినా ఏం కాదని చెప్తే, లేదంటే హీరోలు మొత్తం పేయంత రక్తం పూసుకొని ఎర్రగా కనబడితే వాళ్ళకు నచ్చుతుందేమో. మీరెందుకు సార్ దేశం కోసం, దేశం బాగుండాలని చాలా కష్టపడతారు మీరు. ఒక సాంగ్ తీయడానికి కూడా మీరు ఒక కొత్త లొకేషన్నే కాదు, దేశాన్ని సృష్టించే విధంగా మీరు ప్రయత్నం చేస్తారు కదా. మీరు చేసే ప్రయత్నాలు వాళ్ళకు నచ్చవు. వాళ్ళకు కావాల్సింది ఏంటిదంటే ఒక స్మగ్లర్ హీరో కావాలా, ఒక గోల్డ్ మైనింగ్ చేసే దొంగ హీరో కావాలా, ఒక పేకాట ఆడేటోడు హీరో కావాలా. అటువంటి హీరోలు వాళ్ళకు కావాలి. కానీ నిజంగా దేశాన్ని బాగు చేయడానికి ఎందుకు సార్ హీరో? ఆయన ఈ రోజుల్లో ఎవరు సార్ దేశం గురించి పట్టించుకుంటుంది? పక్కింటోడు ప్రాణం పోతుంటేనే పట్టించుకోవట్లేదు. నేను ఈ మధ్య చూశాను, రోడ్డు మీద చాకు పట్టి ఒక వ్యక్తిని చంపుతుంటే కూడా దగ్గరికి రాకుంటున్న జనం దేశం గురించి ఏం ఆలోచిస్తారు సార్? మీరు చెప్పారు కదా, రాజకీయాల్లో మారాల్సింది ప్రజలే. ఎందుకంటే 2000 ఇచ్చేవాడు ఎంత దోచుకోగలుగుతాడని మీరు చెప్పే ప్రయత్నం చేశారు సార్. వాళ్ళకి వచ్చే వాళ్ళకు 2000 ముఖ్యం. దేశం నాశనం అయిపోయినా, దేశం అడుక్కు తిన్నా వాళ్ళకు సంబంధం లేదు. మళ్ళీ ప్రపంచం గురించి చాలా బాగా మాట్లాడుకుంటాం సార్, ప్రపంచం డెవలప్ అవుతుందని. మనం ఎందుకు డెవలప్ అవుతలేమని మనం ఆలోచించుకోము. ఎందుకంటే ఎవడెటు పోతే నాకేంది, నా జేబు నిండిందా లేదా అనుకునే వాళ్ళే చాలా. అలాంటి వాళ్ళకి ఇటువంటి సినిమాలు ఎందుకు నచ్చుతాయి సార్? పాన్పరాకి వేసుకొని పోలీస్ స్టేషన్లో కూర్చొని ఊమచ్చు. ఒక మొత్తం ఒక జిల్లానే తన అదుపులో పెట్టుకోవచ్చు. అలాంటి సినిమాలు అయితే చాలా బాగా నచ్చుతాయి. నేను ఎవరిని విమర్శించడానికి చెప్పట్లేదు. ఏంటిదంటే నిజంగా గేమ్ చేంజర్ అనే మూవీ చాలా గొప్పగా ఉంది. దాన్ని కరెక్ట్ ఆలోచించి నిజంగా నిజం తెలుసుకోవాలనుకునే వాళ్ళకు. ఒక ప్రభుత్వ ఉద్యోగి పని చేయగలిగితే ఏ విధంగా ఉంటుందో చెప్పిన సినిమా. ఒక రాజకీయ నాయకుడు నిజంగా ప్రజల కోసం నిలబడాలని చెప్పే ప్రయత్నం చేసిన సినిమా. అట్లనే ఒక ఎలక్షన్ ఆఫీసర్ నిజంగా తన చిత్తశుద్ధితో పని చేయగలిగితే ఎటువంటి రాజకీయ నాయకుడిని ఆపగలడు, ఎలక్షన్ను సజావుగా జరిపించగలడని చెప్పే ప్రయత్నం చేసిన సినిమా. అట్లనే నైతిక విలువలు కాపాడాలి, మన దేశాన్ని కాపాడుకోవాలని చెప్పే ప్రయత్నం చేసిన విలువ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. దాన్ని వదిలేసి సినిమా ఇట్లున్నది అట్లున్నదని రివ్యూలు చేస్తారు కదా. ఈ రివ్యూలు చేసే వాళ్ళందరికీ ఒక ఛాలెంజ్. ఒక్కసారి మీరు ఒక సినిమా తీసి చూడండి. ఒక సాంగ్ చేయడానికి ఎంత కష్టపడాల్సి ఉంటుంది తెలుస్తుంది. ఒక యాక్షన్ డైలాగ్ చెప్పేయడానికి ఎంత కష్టపడాల్సి ఉంటుంది. ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి ఎంత కష్టపడాల్సి ఉంటుంది అనేది తెలుస్తుంది.
అప్పుడు కదా మీకు నిజం తెలిసేది. ఒక సినిమా చేయడం అంత ఈజీ కాదు. ఒక పాయింట్ అనుకున్నప్పుడు దాని మీద బేస్ అయ్యి సినిమా చేస్తున్నప్పుడు అది స్లో నేరేషనా ఏదని కాదు, దాంట్లో స్టోరీలో దమ్ముందా లేదో చూడాలి. అది బంద్ చేసి ఆ సినిమాతో పోల్చడం ఈ సినిమాతో పోల్చడం కాదు. సినిమా అనేది ఒక రంగుల ప్రపంచమే కాదు, ప్రపంచానికి మెసేజ్ చేరవేయగల బలమైన ఒక మాధ్యమం, మీడియా మాధ్యమం. మనం ఏం చెప్పాలనుకున్నా సూటిగా చెప్పడానికి అవకాశం ఉన్న ప్రతి మనిషి లోపలికి మెసేజ్ పంపగల ఒక గొప్ప మీడియాలలో మూవీ మీడియా ఫస్ట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ ఒక తెర ముందు యాక్టింగ్ చేసి చెప్తుంటే నరాల్లోకి ఎక్కించుకుంటారు జనాలు. మనం చూస్తాము ప్రతి ఫ్యాషన్ ఫాలో అయ్యేది సినిమా వల్లనే. నువ్వు బయట ఎంత మోడల్స్ ఏ డ్రెస్సులు వేసుకున్నా ఎవరు పట్టించుకోరు. అదే ఒక హీరో ఒక డ్రెస్ వేసుకుంటే దాన్ని ఎంతమంది ఫాలో అవుతారో మీరు చూస్తారు. అది ఒక ఈవెన్ క్రాఫ్ట్ నుంచి ప్రతి షూస్ ఏదైనా సరే హీరో స్టైల్ను ఫాలో అయ్యేటోళ్ళు, హీరోయిన్ డ్రెస్సింగ్ ఫాలో అయ్యేటోళ్ళు ఉంటారు. అంటే అర్థం చేసుకోవచ్చు సినిమా మాధ్యమం అనేది మనం ఎంత మంచి చేయాలనుకున్నా చేయొచ్చు అనే విషయం. శంకర్ గారికి ఆ విషయం తెలుసు. నాకు తెలిసైతే శంకర్ గారు 100% ఈ సినిమాను సక్సెస్ చేసిరని నేను అంటాను. ఎందుకంటే సినిమాలో మీకు ఎక్కడ పొరపాటు అనిపించింది? ఎక్కడ లేదు. అయినా సరే మీరు ఇంకో సినిమాలను చూసుకొని రేంజ్ అంటే హీరోలు అంటే పేంత రక్తమే పూసుకోవాలా? ప్రపంచానికి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వద్దా? అయినా శంకర్ గారు చేసింది అద్భుతమైన పిక్చర్. అది మనకు అర్థం కాక మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం తప్పితే దాని గురించి కరెక్ట్ దాంట్లో డెప్త్గా మీనింగ్ తెలిసిన వారికి ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది. ఖచ్చితంగా నేను చేసిన రివ్యూ కూడా మీకు నచ్చుతుందని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ మీ రమేష్. థ్యాంక్ యూ. నేను చేసే కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్స్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి నా ఛానల్ను చేరవేయండి. థ్యాంక్ యూ.